నగా నట్ర ఎలాగూ లేదు. కనీసం ఆ సౌండ్ ఎందుకురా? పిల్ల పీచు కూడా లేదు. అమ్మో, పిల్లల గురించి నాకు తెలియదు గాని పీచు కావాలంటే అడగండి, ఈ బ్రష్ నుంచి పీకిచ్చేస్తాను. నువ్వు నోరు మీరా, అసలు విషయం నీకేం తెలుసురా? శోభనం నాడు రాత్రి మా ఆవిడని అడిగాను నీకెంతమంది పిల్లలు కావాలి అని. ఇప్పుడు అప్పుడే పిల్లలు వద్దు అంది, అందుకనే ఇప్పుడు దాకా కనలేదు. ఇదిగా నీకు కావాలంటే చెప్పు, ఎంతమందిని కావాలంటే అంతమందిని చెప్పే అమ్మా. పైగా నిన్ననే ఊర పిచ్చుక లేహ్యం ఉంగా తైలంగా ఉన్నారు. తైలాలు లేహాలు కొనడంలోనే అయ్యగారి పెద్ద అర్థమైపోతుంది. నిద్రపోతున్న పులిని లేపకు. పులి కాదు, పిల్లి. ఆ శ్రీనివాసరావుని చూడండి, తన కొడుకులకు పెళ్లి చేసి పెట్టి మనవాళ్ళని ఎత్తుకుంటున్నాడు. మనవాళ్ళని ఎత్తుకోగానే సరికాదు, కోడళ్ళు వచ్చారు. ముందుంది అసలు సంగతి. అక్క, వీడికి కూడా కాస్త నీళ్లు పోయి, నేను వంట చేస్తున్నాను. అటు వెళ్ళి తుడుచుకో. పోయి ఏడ్చోలే గాని రా. వేడా? నర్మై, గద వేషాలు నువ్వు ఒక్కటిచ్చారంటే తప్పు. ఏమిట్రా వెధవబద్ధాలు నువ్వును? నేనెప్పుడు కొట్టాను? వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉన్నాయన్నాడు, సన్నీళ్ళు పోస్తే చల్లగా ఉన్నాయన్నాడు. మన పిల్లల్లో మనకే పక్షపాతం ఉంటే ఎలా అక్క? మందులున్నాయి. వాటర్ బాటిల్ కావాలి బాబాయ్. చెప్పాను తీయద్దని, వదిలేదు. ఇవన్నీ కాస్ట్లీ మందులు, ఎవరు తెచ్చిస్తారు ఇవన్నీ? పిల్లలు కోతులాగా తయారయ్యారు. అసలు భయం భక్తి లేకుండా పోతుంది. ఏమిటమ్మా, ఏమైంది? పొద్దున్న నీ బిడ్డనేదో అన్నానని ఇప్పుడు నా బిడ్డ మీద చేసుకుంటావా? కసి పసిపిల్లల మీద తీర్చుకోకూడదయ్యా. ఇందాక చన్నీళ్ళొద్దనందుకు కొట్టడం మంచి పద్ధతిను, మందులు పగలగొట్టినందుకు కొట్టడం దారుణమును. ఎంత తెలివిగా మాట్లాడుతున్నారండి మీ వదిన గారు. చన్నీళ్ళంటే ఇందాకేం జరిగింది? రండి చెప్తాను. ఏమైంది? పాపకి జ్వరం వచ్చిందండి. జ్వరమా? అరే, జ్వరం ఎక్కువగా ఉంది. నువ్వేమైనా కొట్టావా? పిల్లల్ని కొట్టడమే నా పనా? మరైతే ఏమైంది? శ్రీదేవికి జ్వరం వచ్చిందిరా, ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇప్పుడు ఒక టాబ్లెట్ వే, తగ్గకుంటే 2 hours తర్వాత మళ్ళీ వే. పిల్లలు ఏమైనా అల్లరి చేస్తే చూసి చూడట్టు పోవాలి, కానీ చేయి చేసుకుంటే ఎలా? చూసారా, అందరి పిల్లలు సీతా మహాలక్ష్ములైనట్టు నేను ఒక్కదాన్నే సూర్పణకనైనట్టు. ఇంటికి రాగానే నన్ను నోర్మి అంటారు. అసలు ఇంట్లో ఏం జరిగిందో ఎవరి పిల్లలు ఎవరికి చెప్పకుండా ఉంటారండి? మీ అన్నయ్య గారు గుమ్మంలో కాలు పెట్టారో లేదో, మీ వదిన గారు ఎలా నూనె పోసిందో చూడండి. ఆయన అన్న మాటల్లో ఎన్ని అర్థాలున్నాయో మీకేం తెలుసండి? ఏమిటి సావిత్రి, ఏం జరిగింది? ఇల్లంతా అదోలా ఉంది. అబ్బే ఏం లేదండి, అంతా బానే ఉంది. నువ్వు దాచేది నిజమైతే పర్వాలేదు, కానీ నిప్పైతే ప్రమాదం, అంటుకుంటుంది.